ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరం చెయ్యెత్తి చెబుదామా? దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ, దేవుని పొలములో నా తోటి వారైన సేవకులందరికీ ప్రభువు పేరట సమాధానం. దేవుడు మీ అందరికీ తోడయ్యుండును గాక. క్రీస్తు రెండవసారి ఈ లోకానికి అత్యంత త్వరగా రాబోతున్నారు. ఈ వార్త ప్రపంచానికి అందించడం మనందరి బాధ్యత. ఇంతకు మునుపు నేను వీడియోలో చెప్పినట్లు క్రైస్తవ్యం భారతదేశానికి అపార్థమయ్యింది. అపార్థమైన క్రైస్తవ్యాన్ని భారతదేశానికి అర్థమయ్యేటట్లు చేద్దాం. అవును, మనం అపార్థమయ్యాం. మన ప్రేమ అపార్థమయ్యింది. సమాజాన్ని బాగు చేయాలనే మన తపన అపార్థమయ్యింది. తిరిగి భారతదేశానికి క్రైస్తవుడు అర్థం కావాలి. తిరిగి భారతదేశానికి క్రీస్తు అర్థం కావాలి. అందుకు దేవుడు మనకిచ్చిన ప్రతి అవకాశాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో దేశాన్ని, దేశం యొక్క పరిస్థితులను కూడా మనం బాగు చేయడానికి ప్రతి అవకాశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వాడుకొనుగాక. కొంచెం గట్టిగా చెబుతారా? క్రైస్తవుడు తన ఐక్యతను, తన ప్రేమను చాటవలసిన గొప్ప అవకాశం ఇలాంటి వేదికల మీదే. ఇప్పుడు మీరు ఎంత బిగ్గరగా స్తుతిస్తారో దైవ కార్యం అంత గొప్పగా వ్యాపించునుగాక. చేయెత్తి చెబుదాం చివరి వరకు బిగ్గరగా. దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. ఇంతమంది కూడుకున్నారు కాబట్టి మీ అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో దాచిన ఒక విషయం మీతో పంచుకుంటాను. ఒక ప్రశ్న మీ ముందుంచుతున్నాను, ఆలోచించండి. మీరెప్పుడైనా మీ హుబ్లీ పట్టణంలో ఉన్నటువంటి వేరే చర్చెస్కి, వేరే మినిస్ట్రీస్కి వెళ్ళే విశ్వాసుల్ని, సేవకుల్ని చూసినప్పుడు మీరెప్పుడైనా వారు కూడా క్రీస్తునందు నా కుటుంబమే అని మీరెప్పుడైనా అనుకున్నారా? మీకెప్పుడైనా అలా అనిపించిందా? ఇంకొకసారి అడుగుతున్నాను. వేరే చర్చెస్కి వెళ్ళే విశ్వాసులను, సేవకులను చూసినప్పుడు మీరెప్పుడైనా వారు కూడా క్రీస్తునందు నా కుటుంబమే అని ఎప్పుడైనా అనుకున్నారా? మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? ఎందుకు మనం ధైర్యంగా జవాబు చెప్పలేకపోతున్నామో తెలుసా? కారణం ఏమిటంటే ప్రస్తుత క్రైస్తవ సమాజం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజం 90% మందికి అలాంటి అభిప్రాయం లేదు. కేవలం ఒక 10% వరకు అలా అనుకుంటున్నారు. ఇక్కడున్న వారిలో కూడా కొందరు అనుకుంటూ ఉండవచ్చు అలాగా. కానీ 90% మందికి అలాంటి మంచి అభిప్రాయం లేదు. కారణం ఏమిటంటారు? క్రైస్తవ్యంలో ప్రేమ లేదా? విశ్వాసం లేదా? భక్తి లేదా? మంచితనం లేదా? ఉన్నాయి. మరి ఎందుకని అలా అనుకోలేకపోతున్నాం? కారణం ఒక్కటే, మనకు అవగాహన లేదు. ఆలోచన అవగాహన లేనందుచేత మాత్రమే మనం అలా అనుకోలేకపోతున్నాం. మీకు అర్థమయ్యేటట్టు చెబుతాను. ఒక తండ్రికి 4 పిల్లలు ఉన్నారనుకోండి. ఆ 4 ఒక్కలాగే ఆలోచిస్తారా? వారి ఇష్టాలు, అభిరుచులు, నమ్మకాలు ఒక్కలాగే ఉంటాయా? ఉండవు. మాట విభేదమో, ఆస్తి తగాదాయో అన్నదమ్ములు కూడా చాలాసార్లు విడిపోతూ ఉంటారు. వారు విడిపోయిన తర్వాత కూడా వారి బంధువులు, స్నేహితులు, వారి గ్రామం ఏమంటారో తెలుసా? ఆ 4 ఒక్క కుటుంబమేనండి అంటారు. విడిపోయిన తర్వాత కూడా ఒక్క కుటుంబంగానే ఎందుకు గుర్తించబడుతున్నారు? కారణం ఏమిటి? వారికి తండ్రి ఒక్కడే కాబట్టి. ఒకవేళ అదే నిజమైతే
ఒకవేళ అదే నిజమైతే మినిస్ట్రీస్ పేరట, సిద్ధాంతాల పేరట, డినామినేషన్ల పేరట నేడు క్రైస్తవుడు వేరువేరుగా కనబడుతుండవచ్చు, కానీ మనందరికీ కూడా దేవుడు ఒక్కడే. కొంచెం బిగ్గరగా ఆమేన్. మనందరికీ కూడా దేవుడు ఒక్కడే, ఆయనే మనకు తండ్రి. ఈ కారణం చేత నేను అంటాను, డినామినేషన్ ఏదైనా, మినిస్ట్రీ ఏదైనా, సిద్ధాంతాలు ఏవైనా, యేసే నా దేవుడిని నమ్మి ఆయన రక్తంలో కడగబడిన వారందరూ నా కుటుంబమే. ఆమేన్. సిద్ధాంతపరమైన ప్రతి వివాదం పరిశుద్ధాత్మ దేవుడు తొలగించుగాక. కానీ ఈరోజు మనం ప్రేమ కలిగి ఉండకపోతే సాతాను మనల్ని వాడి ఉచ్చులో బిగించి పెడతాడు. ఈరోజు మనలో ప్రేమ లేకపోతే మనం పరిశుద్ధాత్మ దేవునితో నడవలేం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడదాం. లోపములను సవరించుటకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకుందాం. తప్పకుండా ఒక రోజు రాబోతుంది, సంఘమంతా కూడా సత్యము నుండి సర్వసత్యంలోనికి నడిపించబడుతుంది. కొంచెం బిగ్గరగా చెబుదామా? చెయ్యెత్తి చెబుదామా? దేవునికి మహిమ కలుగును గాక. బిగ్గరగా స్తుతించడం నేర్చుకోవాలి. చెయ్యెత్తి స్తుతించడం నేర్చుకోవాలి. మీరు బిగ్గరగా సిగ్గుపడకుండా చెయ్యెత్తి స్తుతిస్తే మీ పక్కనున్న వారు కూడా సిగ్గుపడకుండా స్తుతి నేర్చుకుంటారు. మీ స్తుతి మరొకరికి స్తుతి నేర్పించుగాక. ఆమేన్. మీరు కూడా ప్రతి చర్చిలో, ప్రతి చోట ఈ విషయం చెప్పండి. మీరు బిగ్గరగా స్తుతిస్తే మీ పక్కన వారు కూడా సిగ్గుపడ్డం మాని స్తుతించడం నేర్చుకుంటారు. రెండవది, ఏదైనా ఒక వాక్యము, సత్యము మీకు అర్థమైనప్పుడు ఎవరు చెప్పకుండానే అర్థం చేసుకున్న నీవు స్తుతి చెయ్యాలి. అప్పుడు సాతానుకు అర్థమవుతుంది నీకు దేవుడు అర్థమయ్యాడని. అప్పుడు వాడు నీ మీద అధికారం చేయడం మానేస్తాడు. ఆమేన్. ఎందుక ప్లాస్టిక్ చప్పట్లు? నేను మిమ్మల్ని మాట్లాడుగుతున్నాను, సరిగ్గా సమాధానం చెప్తారా? దేవుడు మీకు అర్థమైతే సాతాను మీ మీద అధికారం చేయడం మానేస్తాను అన్నాను. నేను చాలా పెద్ద విషయం చెప్పాను. మీలో చాలా మంది అలాగే ఉన్నారు. కొడితే చప్పట్లు కొడితే ప్లాస్టిక్ చప్పట్లు కొట్టకండి, దేవునికి బంగారం లాంటి చప్పట్లు సమర్పిద్దాం. ప్రైజ్ ద లార్డ్. దేవుణ్ణి స్తుతించేటప్పుడు సిగ్గుపడకూడదు, సిగ్గుపడకుండా స్తుతి చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇక ఈ మిగిలిన కొద్ది సమయంలో మీతో చాలా విషయాలు పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు శక్తినిచ్చును గాక. తక్కువ సమయంలో ఎక్కువ అర్థమయ్యేటట్లు చేసే శక్తి దేవునికి మాత్రమే ఉంది. ఆమేన్. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం మొదటి 2-3 వచనాలను మనం చదివితే అక్కడ చాలా స్పష్టంగా దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. చాలా స్పష్టంగా దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా, కుమ్మరి ఇంటికి వెళ్ళు, నేను నీతో మాట్లాడవలసి ఉన్నది. నేను నీతో మాట్లాడవలసి ఉన్నది. ఇర్మియా దేవుడు చెప్పినట్లే కుమ్మరింటికి వెళ్ళాడు. కుమ్మరి తన సార మీద పని చేయడం ప్రారంభించాడు. కుమ్మరి తన సార మీద పని చేస్తూ ఉండగా తన చేతుల్లో ఉన్నటువంటి ఆ కుండ పిగిలిపోతుంది. ఆ కుమ్మరి ఆ పిగిలిపోయిన మట్టిని తీసి పక్కన పడేయలేదంట. అక్కడ రాయబడింది, ఆ కుమ్మరి ఆ మంటిని తీసుకొని తనకు యుక్తమైనట్లుగా మరి ఒక పాత్రను చేశాడు అని. ఏం చేశాడంట? అది చూపించి దేవుడు అంటాడు, కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చెయ్యలేనా? కుమ్మరి మంటికి చేసినట్లే నేను మీకు చేస్తాను. కుమ్మరి మంటికి ఏం చేశాడు? అది పదే పదే పిగిలిపోతుందని, ఇంకా ఇది పనికి రాదు అనుకోకుండా, ఆ మట్టిని పక్కన పడేయకుండా దాన్ని తీసుకుని ఆయనకు యుక్తమైన మరొక పాత్రను తయారు చేసుకున్నట్లుగానే నీ జీవితం పనికి రాకుండా పోయిందని బాధపడుతుంటే, ఎన్నిసార్లు దేవునికి మాటిచ్చినా నేను తప్పిపోతున్నాను అని ఒకవేళ నువ్వు సిగ్గుపడుతున్నట్లయితే, నేను మందిరానికి ధైర్యంగా రాలేకపోతున్నాను, నేను చేసిన అనేక పాపములు, నేను చేసిన అనేక దుర్మార్గపు పనులు
నన్ను దేవుని ప్రజల మధ్యలోనికి రానివ్వట్లేదని నీలో నువ్వు కృంగిపోతున్నట్లయితే, ఇదిగో దేవుని స్వరం. నీవు దేవుని సన్నిధిలో ఉంటేనే దేవుడు నీ జీవితాన్ని మరొక కొత్త పేజీగా మార్చబోతున్నాడు. ఆయన ఒక నూతన అధ్యాయం ప్రారంభించబోతున్నాడు నీ జీవితంలో. ఈసారి ఆయన నీ జీవితాన్ని తనకు యుక్తమైన పాత్రగా మార్చుకోబోతున్నాడు. ఆమేన్. అలాంటి ఒక జీవితాన్ని నేను మీకు పరిచయం చేస్తాను. ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. చాలా చిన్న వయసులో, ఊహ తెలియని వయస్సులో తల్లిదండ్రులు ఆ ఇద్దరు పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చాలా చాలా చిన్న వయసులో తల్లిదండ్రులు పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ పిల్లలు బంధువుల దగ్గర ఇబ్బంది పడుతున్నారు. ఆస్తి కోసం రకరకాల కారణాలతో పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ నాన్నగారు ఒక స్కూల్ హెడ్ మాస్టర్ గా ఉండేవాడు. తనకున్న ఆస్తితో ప్రజాసేవ చేస్తుండేవాడు. రాజకీయ పార్టీలు చాలా వరకు ఆయన్ని ఒత్తిడి చేయడంతో ఇబ్బంది పడుతూ ఉండేవాడు. కారణం ఏమిటంటే వాళ్ళ నాన్నగారు ఒక 18 గ్రామాలను దత్తత తీసుకుని ఉన్నాడు. 18 గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు. రైతులకు రాత్రి బళ్ళు పెట్టి మరీ చదువు చెప్పిస్తున్నాడు. ప్రజలు సారా గాసి సారా తాగి చనిపోతుంటే ఉద్యమాలు చేసి సారా కాయకుండా చేస్తున్నాడు. ఏ గ్రామాలకు అసలు బస్సు సౌకర్యం కూడా లేదో పోరాడి మరీ గవర్నమెంట్తో ఆ గ్రామాలకు బస్సులు వేయిస్తున్నాడు. అలాంటి ప్రజాసేవకుడు ఆ పిల్లల నాన్నగారు. ఆయన ఏ రాజకీయ పార్టీ వైపు ఉంటే అటువైపు ఆ ప్రాంతం మొత్తం కూడా ఓట్లేస్తారు, గెలిచిపోతుంది ఆ పార్టీ. ఈ కారణం చేత అతడు ఏ పార్టీలోనికి పిలిచినా వెళ్ళేవాడు కాదు. కొందరు కుట్ర చేసి ఆయన ఇబ్బంది పెట్టడం ప్రారంభించారు. ఆ సమయంలో అతడు ఒక మాజీ నక్సలేట్కి పరిచయం అయ్యాడు. అతని వల్ల ఆ తండ్రి నక్సలేట్ అయిపోయాడు. తనకున్న సమస్తాన్ని కూడా ఒక ట్రస్ట్కి రాసేసి తను నక్సలేట్గా మారిపోయాడు. ఆయన నక్సలేట్గా మారిన కరెక్ట్గా 1-2 సంవత్సరాల్లో ఆ పిల్లల తల్లి కూడా, అమ్మగారు కూడా నక్సలేట్ అయిపోయింది. ఇద్దరు తల్లిదండ్రులు నక్సలేట్స్ అయిపోయి ఆ ఇద్దరు చిన్న పిల్లల్ని బంధువులకు అప్పగించి వెళ్ళిపోయారు. బంధువులు కొన్నాళ్ళు బానే చూసుకున్నారు. ఎప్పుడైతే ఆస్తి ప్రస్తావన, డబ్బుల ప్రస్తావన వస్తూ వచ్చిందో అప్పటి నుండి ఆ పిల్లల్ని వాళ్ళు హింసించడం ప్రారంభించారు. ఎలా హింసించారో తెలుసా? ఏదైనా ఒక మాట చెప్పగానే వినకపోతే, ఏదైనా ఒక పని చెప్పగానే వినకపోతే వాళ్ళ చేతుల్లో ఉన్న మిరపకాయ తుంచి కళ్ళలో పెట్టేసేవారు పిల్లలకి. చాలాసార్లు జెండు బాంబు కళ్ళలో పెట్టి భయంకరంగా కొట్టేవారు పిల్లల్ని. కొన్నిసార్లు చురుకులు పెట్టి పిల్లల్ని ఇబ్బంది పెట్టేవారు. ఒక రాత్రి ఆ ఇద్దరి పిల్లల్లో పెద్దవాడు భయంకరమైన జ్వరంతో బాధపడుతుంటే వాడిని ఇంట్లోంచి బయటికి నెట్టేశారు. వాడు కిటికీ దగ్గర నిలుచుండి ఏడుస్తున్నాడు. చిన్నమ్మా, నన్ను లోపలికి రానివ్వు, నేను తట్టుకోలేకపోతున్నాను, చలి పెడుతుంది అని ఎంత ఏడిచినా ఆవిడ కనికరించలేదు. పాపం ఆ పెద్దవాడు ఆ కిటికీ దగ్గర నిలుచుండి అరుస్తూ ఉంటే ఆవిడంటుంది, నీవు గాని ఇంకొకసారి అరిసావా, నీ శబ్దం పక్కింటి వారికి వినబడిందా, జాగ్రత్త, నీ తమ్ముడిని చంపేస్తాను అని చెప్పి ఆ చిన్న పిల్లవాడిని పడుకోబెట్టి వాడి పీక మీద కాలు పెట్టి బెదిరిస్తుంది. అప్పుడు ఆ పెద్దవాడు భయపడిపోయి ఆ చిన్నవాడికి ఏమైనా అయిపోతుందేమో అని భయంతో పక్కనే వారు కుక్కలు పెంచుకునే ఓ బాత్రూమ్ ఉండేది, పాడుబడిన బాత్రూమ్, అందులోకి వెళ్ళిపోయాడు. అక్కడ అన్ని కూడా పాడైపోయినటువంటి వస్తువులు, ఇసుక, రాళ్ళు అవన్నీ కూడా వేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి ఆ మూలనున్న కొన్ని సంచుల్ని పైన వేసుకొని ఏడుస్తున్నాడు. అమ్మ నన్ను ఎందుకు వదిలేసింది, నాన్న ఎందుకు వదిలేశారు, ఎందుకు వీరు మమ్మల్ని కొడుతూ హింసిస్తున్నారు, అసలు మా బ్రతుకెందుకు ఇలా ఉంది అని తనలో తాను కుమిలిపోతూ ఏడుస్తున్నాడు.
అప్పుడు వారు పెంచుకునే కుక్కల్లో నుండి ఒక కుక్క అతని దగ్గరకు వచ్చింది. అతని దగ్గరకు వచ్చి శబ్దం చేస్తూ అతనితో పాటు ఆడుకుంటూ ఉంది. ఆ రాత్రి ఆ కుక్కను గట్టిగా పట్టుకొని తల్లి ఒడిలో ఉండాల్సిన ఓ చిన్న పిల్లవాడు కుక్క ఒడిలో ఆ రాత్రంతా సమయం గడిపేశాడు. ఆ కుక్క ఒడిలోంచి వచ్చే వెచ్చదనానికి నిద్రపోయాడు. తెల్లవారింది. వీడెక్కడున్నాడని ఆవిడ వెతుకుతూ వచ్చింది. ఎక్కడా కనబడట్లేదు. మధ్యాహ్న సమయంలో మిగిలిన భోజనం కుక్కలకు వేద్దామని అటువైపు వస్తే ఆ బాత్రూంలో ఒక మూలన ఒక ఇసుకలో సంచులు మీద గప్పుకొని వాడు పడుకొని ఉన్నాడు. వాడి కాళ్ళు ఆ సంచుల్లో నుండి బయటికి కనబడుతున్నాయి. వెంటనే ఆవిడ చెట్టు కొమ్మను ఒకటి విరుచుకొని వచ్చి వాని కాళ్ళు పట్టుకొని ఎండలోకి లాక్కుంటూ తీసుకొచ్చేసి బిక్కరగా కనికరము లేకుండా కొట్టడం ప్రారంభించింది. ఇది వారి జీవితం. దెబ్బలతోనే నిద్ర మేలుకుంటారు, దెబ్బలతోనే పడుకుంటారు. తల్లిదండ్రులు విడిచిపెట్టిపోయారు. ఒంటి నిండా వారికి చురుకులు పెడుతుంటే అవి పుండ్లుగా మారి జ్వరం వస్తుంటే పట్టించుకునేవారు లేరు. తనలో తాను చాలా సార్లు కుమిలిపోయి ఏడుస్తుండేవాడు. తన తమ్ముని పట్టుకొని బోర్మని ఏడ్చేవాడు. అలాంటి భయంకరమైనటువంటి వ్యక్తి జీవితంలో, అలాంటి ఒక చిన్న పిల్లవాడి జీవితంలో సర్వశక్తిమంతుడైన దేవుడు తన స్వరమిచ్చి పిలిచి అతన్ని పేరు పెట్టి పిలవడం ప్రారంభించాడు. దేవుడు అతన్ని పేరు పెట్టి పిలవడం ప్రారంభించాడు. అతనికి భయం వేసేది. ఎవరు నాతో మాట్లాడుతున్నారు, మనుషులు ఎవరూ కనబడకుండా నాకు వినబడుతున్న స్వరం ఏమిటి అని వెతుక్కునేవాడు. ఎవ్వరూ కనబడేవారు కాదు. వయసు చిన్నది కాబట్టి భయం ఎక్కువగా ఉండేది. కానీ ఆ స్వరం విన్నప్పుడు ఆ పిల్లవాడికి చాలా సంతోషం, చాలా ప్రశాంతత. నాన్న ఉంటే ఇలాగే పిలుస్తాడేమో, అమ్మ పిలిస్తే ఇలాగే ఉంటుందేమో అని ఆ పిల్లవాడికి అనిపించేది. అంత అద్భుతంగా ఆ స్వరాన్ని వినేవాడు. కాలం గడుస్తూ ఉంటే చాలా సార్లు ఆ స్వరం అతన్ని పిలుస్తూ ఉంది. చాలా సార్లు అతనికి అనేక రకాల కలలు పడుతున్నాయి, అనేక దర్శనాలు కనబడుతున్నాయి. భయపడుతూ ఉండేవాడు ఆ పిల్లవాడు. ఒకరోజు సాయంకాలం ఒక అతను కొన్ని పేపర్స్ పంచుతూ రోడ్డును తిరుగుతూ ఉంటే అతడు మాట్లాడేలాంటి మాటలే ఇతనికి కూడా వినబడుతూ ఉన్న సందర్భాన్ని గుర్తుపట్టాడు. అప్పుడు వెంటనే పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి, మీరు ఈ పేపర్లు విచ్చేటప్పుడు ఏం మాట్లాడుతున్నారో అలాంటి కొన్ని మాటలు నాకు వినబడ్డాయి. అప్పుడు ఆయన అడిగాడు, ఏం వినబడింది? వెంటనే పరిగెత్తుకుపోయి ఒక పెన్సిల్ తీసుకుని దాని మీద ఆ మాటలన్నీ రాసి ఆయనకిచ్చాడు. ఇదిగో ఈ మాటలే నాకు వినబడ్డాయి. ఆ కరపత్రాలు పంచేవాడు, ఆ పేపర్స్ పంచేవాడు దాన్ని చదువుకుని మోకాళ్ళ మీద పడిపోయి చేతులెత్తి బోర్మని ఏడవడం ప్రారంభించాడు. ఏడుస్తూ ఏడుస్తూ ఏమంటున్నాడు తెలుసా? బాబు, నీతో మాట్లాడుతుంది ఎవరనుకున్నావు? నేను 25 సంవత్సరాల నుంచి ఆయనకు సేవ చేసుకుంటుంటే ఒక్కసారి కూడా నేను ఆయన స్వరం వినలేదు బాబు. ఆయన స్వరం విందామని ప్రతిరోజు ఏడుస్తాను బాబు. సర్వశక్తిమంతుడైన ఆ దేవుడే సాక్షాత్తుగా నిన్ను దర్శించాడు. ఆయన బైబుల్లో ఉన్న దేవుడు బాబు. నీతో మాట్లాడిన మాటలన్నీ బైబుల్లో ఉన్నాయి బాబు. ఆయన పేరు యేసు క్రీస్తు. ఆమేన్. మొదటిసారి ఆ బాబు ఆ పేరు విన్నాడు. ఆయన అన్నాడు, ఒకవేళ నన్ను సృష్టించిన దేవుడు యేసుక్రీస్తు అయితే, సమస్త సృష్టిని చేసిన వాడు ఆయనే అయితే, నా తల్లిని తండ్రిని ఎందుకు దూరం చేశాడు అని క్వశ్చన్ చేయడం ప్రారంభించాడు. దేవునితో ఎలా మాట్లాడాలి అని అడిగాడు. తెలుసుకొని ఇంట్లోకి వెళ్ళి ఓ మూలను కూర్చొని అడుగుతున్నాడు, నాకు తల్లిని తండ్రిని ఎందుకు దూరం చేశావు? నీవే దేవుడవైతే ఈ చిన్న వయసులో నేను ఇన్ని రకాలుగా ఎందుకు కష్టపడుతున్నాను? నీవే దేవుడవైతే నాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎందుకు చూడట్లేదు అని ఆ పిల్లవాడు దేవుణ్ణి అడగడం ప్రారంభించాడు. ఆ ప్రార్థన విన్న దేవుడు ఆ రోజు రాత్రి ఆ పిల్లవాడిని దర్శించాడు. తల్లి తండ్రి నీకు దూరం అయ్యారు కాబట్టి నేను నీకు దగ్గరగా ఉండాలనుకుంటున్నాను. అన్ని ప్రేమలు పోగొట్టుకున్నావు కాబట్టి నా ప్రేమ నీతోనే ఉంటుంది. నా కృప నీకు వేరవ్వదు. బూది గంతముల నుండి దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, లే, నీవు నా సేవకుడు,
నేనేమిటో, నా బలమేమిటో, నా మనస్సేమిటో ఈ లోకానికి అర్థమయ్యేటట్లు ప్రకటించులే అని దేవుడు ఆ పిల్లవాడిని లేపాడు. ఆ రోజు నుండి ఆ పిల్లవాడు దేవుణ్ణి నేర్చుకోవడం, దేవునితో సమయం గడపడం, అతనికి సరిగ్గా 13 సంవత్సరాల వయసు వచ్చే సమయానికి దేవుడు అతన్ని సేవకు పిలుచుకున్నాడు. 13 సంవత్సరాల చిన్న వయసులో అతడు సేవకు వచ్చాడు. ఒంటరిగా, కేవలం ఒంటరిగా, ఎవరి సహాయం తీసుకోకుండా, ఎవరిని సహాయాలు అడుక్కోకుండా ప్రతిరోజు మోకరిస్తూ దేవుని మాటలు మాత్రమే ప్రజలకు ప్రకటిస్తూ దేవుణ్ణి అందరికీ అర్థమయ్యేటట్లు చేస్తూ ఆ 13 సంవత్సరాల వయసులో సేవకు బయలుదేరాడు. ఎన్నో డిగ్రీస్ చేశాడు, ఎన్నో రకాలుగా పోరాటాలు చేశాడు, ఎన్నో పరిశోధనలు చేశాడు. అంచలంచలుగా దేవుడు ఆ వ్యక్తిని హెచ్చించాడు. రాష్ట్రాలు దాటించాడు, దేశాలు దాటించాడు, ప్రపంచమంతా వాడుకోవడం ప్రారంభించాడు దేవుడు. ఒకప్పుడు ఒంటరైన వాడు ఈరోజు 1000 మందిగా మారిపోయాడు. ఆమేన్. ఏ మనిషి ఎవరిని ఇంత అభివృద్ధి చేయలేడు. ఒకవేళ మనం అభివృద్ధి చేస్తే వాడి సొంత కుటుంబం కోసం మాత్రమే అభివృద్ధి అవుతాడు, లేదా వాడు అభివృద్ధి అయితే వాడి ద్వారా ఒక 100 మంది ఏమో బాగుపడతారు. కానీ ఒక దేవుడు మాత్రమే ఒకరిని బాగు చేస్తే వాడు 1000 మందికి ఆశీర్వాదం అవుతాడు, 100 కుటుంబాలకు ఆశీర్వాదం అవుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకప్పటి దౌర్భాగ్యుడు, అందరూ త్రోసేస్తే భయంకరమైన జ్వరంతో కుక్క ఒడిలో పడుకున్నటువంటి ఒకప్పటి దౌర్భాగ్యుడు ఈరోజు 1000 మందికి అవకాశంగా, ఆధారంగా మారిన ఈనాటి మహాభాగ్యుడు ఎవరో తెలుసా? ఇదిగో మీ ముందు నిలబడి వాక్యం బోధిస్తున్నాడు. నేనే. ఇప్పటి వరకు నేను మీతో మాట్లాడింది నా సాక్ష్యమే. ఇప్పటి వరకు నేను మీతో మాట్లాడింది నా జీవితమే. చాలా చిన్న వయసులో తల్లి తండ్రి ప్రేమను పోగొట్టుకున్న నాకు దేవుడే తన సమస్తమయ్యాడు. దేవుడే నాకు సమస్తమయ్యాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆయనే నన్ను నడిపిస్తున్నాడు. అందుకే నా మాట ఎప్పుడు ఇంకొకరికి ఆవేశాన్ని కలిగించదు. ఆత్మదేవుని చేత మనం నడిపించబడితే మన మాట ఎప్పుడు సమాధానంగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన సమాధానకర్త. మనం యూదులం కాదు, మనం యూదుల వలె ప్రవర్తిస్తున్నాం కాబట్టే ఇప్పటికీ మన దేశానికి మనం అర్థం కాలేదు. మనము యూదుల వలె ఆచారాల్లో, సాంప్రదాయాల్లో ఇంకా నిమగ్నమైనట్లుగా ఉన్నాం కాబట్టే ఇప్పటికీ దేశం అర్థం చేసుకోలేకపోతుంది మనల్ని. మీకు తెలుసా, మీ జీవితాన్ని కూడా దేవునికి ఇస్తే ఆయన మీతో కూడా మాట్లాడతాడు. ఈరోజు ఇన్నాళ్ళు నువ్వు మాట ఇచ్చి తప్పేవేమో, ఈ సభ నీ కోసమే నిర్ణయించబడింది. ఈ రోజు గాని నువ్వు దేవునికి మరలా ఇంకొకసారి మాట ఇచ్చి ఈ రోజు నుంచైనా నన్ను కట్టు ప్రభువా అని మానకుండా నువ్వు సహవాసంలో ఉంటే, మానకుండా మందిరంలో గడిపితే దేవుడు నీ జీవితాన్ని కూడా నాకంటే గొప్పగా మార్చి చూపిస్తాడు. ఆయనకు నీ జీవితం పైన అవకాశం ఇచ్చి చూడు. ఎలాంటి బ్రతుకులనైనా అద్భుతంగా మార్చగలిగిన దేవుడు. మీకు తెలుసా, ఇప్పటి వరకు ఏ మతం ద్వారా గాని, ఏ కులం ద్వారా గాని, ఏ రాజకీయ పార్టీ ద్వారా గాని, ఏ సేవా సంస్థల ద్వారా గాని ఇప్పటి వరకు దొంగలు మారలేదు, వ్యభిచారులు మారలేదు, నరహంతకులు మారలేదు, శాడిస్ట్ మొగులు మారలేదు, ప్యాకాటగాళ్ళు మారలేదు. ఇదిగో ఈ బైబిల్ పట్టుకుని ఎందరో దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, నరహంతకులు మారారు, శాడిస్టులు మారారు. ఇది మతాన్ని మార్చిన గ్రంథం కాదు, బ్రతుకులను మార్చిన గ్రంథం. ఆమేన్, ఆమేన్. మనకు కావలసింది ఒక్కటే, ప్రతి వ్యక్తి తన జీవితంలో ఉన్నతంగా బ్రతకాలి, ప్రేమ కలిగి బ్రతకాలి. అందుకే ప్రియ తమ్ముడు, చెల్లి, ఏ డ్రగ్స్ అయితే నువ్వు తీసుకొని బానిసపై బయటికి రాలేకపోతున్నావో, ఇదిగో నీ కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. మానకుండా ప్రతి ఆదివారం మందిరానికి రా, మానకుండా దేవుని సేవకులతో సహవాసంలో ఉండు. నీ వల్ల కానీ అదే అద్భుతాన్ని దేవుడు నీ కొరకు చేసి పెడతాడు. నువ్వు అనేకులకు ఆశీర్వాదంగా మారిపోతావు. ఆమేన్. విత్ ఇన్ 3 months, కేవలం 90 రోజుల్లో దేవుడు నీ జీవితాలు మార్చగలడు. మానకుండా దేవుని సన్నిధిలో ఉండు.
నువ్వు డ్రగ్స్ తీసుకోవడం మానేసే రోజు ఒకటి వస్తుంది. నీకు తెలియకుండానే దేవుడు ఆ భయంకరమైన చీకటిని నీకు దూరం చేస్తాడు. ఆశగల ప్రాణము తృప్తిపరచబడుతుందని బైబిల్లో ఉంది. నువ్వు బాగుపడడానికి ఒక్క అడుగు నువ్వేస్తే 100 అడుగులు దేవుడు వేయించడానికి రెడీగా ఉన్నాడు. ఈ రోజు నీ చేతిని దేవునికి ఇచ్చి చూడు. ఈ రాత్రి నుండి ఆయన సన్నిధి నిన్ను వెంటాడబోతుంది. ఈ రాత్రి నుండే దేవుని సన్నిధి నిన్ను వెంటాడుతుంది. ఆయన్ని ఒక్కసారి నమ్మి చూడు. ఈ రోజున్న ఈ భయంకరమైన పాపంలో నుండి, భయంకరమైన చీకట్లో నుండి ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపావు కదా. ఎన్నో రాత్రులు నీ తల్లి తండ్రి నిన్ను చూసి ఏడ్చారు కదా. ఎన్నో రాత్రులు నీ బంధువులు స్నేహితులు నిన్ను అసహించుకోవడం నువ్వు విని మనశ్శాంతి లేకుండా ఉన్నావు కదా. నీ జీవితాన్ని ఈ రాత్రే దేవుడు మార్చగల సమర్థుడు. ఈ రాత్రే నీ జీవితంలో ఒక ఉన్నతమైన సమాధానాన్ని, ప్రశాంతతను పుట్టించగల దేవుడు ఆయన. ఈ రాత్రి నుండే నీ మనసులో నెమ్మదిని పుట్టించగలడు. ఎన్ని 100 రాత్రులు నీ జీవితంలో గడిచిపోయాయో, ఏ రాత్రి అనుభవించని దేవుని సన్నిధిని ఈ రాత్రి అనుభవించేటట్లు దేవుడు స్థాపించిన సభ ఇది నీ కొరకే. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు తల్లి గర్భములో ఉండగానే ఆయన నిన్ను ఎరిగాడు. సాతాను నిన్ను అనేక రకాల పాపములో బానిసగా నెట్టాడు కదా. అయితే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. అయినా పర్వాలేదు, రా, నేను నిన్ను బాగు చేస్తాను. రా, నేను నిన్ను నాకు యుక్తమైన పాత్రగా మారుస్తాను. అనేకుల జీవితాలను నేను ఆశీర్వాదంగా మార్చాను. నేను ఒక మాట సెలవిస్తున్నాను, దయచేసి వినండి. క్రైస్తవుడు దేవుణ్ణి మాత్రమే ప్రకటించండి. మనకు ఆచారాలతో సాంప్రదాయాలతో నిమిత్తం లేదు. ఏ క్రైస్తవుడు ఏ ఆచారాలు మార్చొద్దు, ఏ సాంప్రదాయాలు మార్చొద్దు. ఆచారాలు సాంప్రదాయాలు మారితే రక్షణ రాదు. మనస్సు మారితేనే రక్షణ వస్తుంది. క్రైస్తవుని సువార్త ఆచారాలు సాంప్రదాయాలు మార్చుకోమని కాదు. క్రైస్తవుని సువార్త సమస్త సృష్టిని చేసిన దేవుణ్ణి తెలుసుకోమని మాత్రమే. అది మాత్రమే సువార్త. దేవుడు ఒక్కడే ఉన్నాడని ప్రపంచానికి అర్థమయ్యేటట్లు చెప్పడం సువార్త. ఆ ఒక్కడెవరో అర్థమయ్యేటట్లు చేయడం సువార్త. మీకు తెలుసా, భారతదేశానికి మనం ఎన్ని రకాలుగా అపార్థమయ్యాము. ఒకప్పటి పెద్దలు, వారికి ప్రార్థనా గది, సేవ ప్రార్థనా గది మాత్రమే ఎక్కువగా చేయడం ద్వారా లేఖన పరిశోధన తక్కువ చేశారు. ఈ కారణం చేత పౌలు లేఖనాలు కూడా వారికి అపార్థమై ఈనాటికి భారతదేశంలో మనం అపార్థమయ్యాం. అందుకే బైబిల్ ఏమంటుందో తెలుసా? మిమ్ములను బట్టి నా నామం అన్యజనులలో దూషింపబడుతుంది. మిమ్ములను బట్టియే. మీకు తెలుసా, ఒకసారి ఒక ఆటో డ్రైవర్ నన్ను అడిగాడు, కిరణ్ పాల్ గారు, మీరు చాలా సార్లు చెప్పడం నేను విన్నాను, మేము ఆచారాలు సాంప్రదాయాలు మార్చాం, దేవుణ్ణి ప్రకటిస్తామని మీరు అంటారు. మా చెల్లి ఒక ఆవిడ ఉంది. ఆవిడ దేవుణ్ణి నమ్మినప్పటి నుంచి ఇప్పటి వరకు మా పెళ్లిళ్ళకి రాలేదండి, మా చావులకు రాలేదు, మా ఫంక్షన్లకు రావట్లేదు. చివరికి వాళ్ళ అమ్మమ్మ గారు చనిపోతే ఆమె చావుకు కూడా రాలేదు. ఆవిడేనండి మా చెల్లిని జాగ్రత్తగా చూసి పెంచింది. ఏం దేవుడు అండి మీ దేవుడు? ఏం బైబుల్ అండి మీ బైబుల్? ఏం పాస్టర్లండి మీరు? దేవుని నమ్ముకుంటే బంధువుల్ని విడిచిపెట్టాలా? దేవుని నమ్ముకుంటే ప్రేమగా కలిసి ఉండకూడదా బంధువులతో అని అడిగాడు ఆయన. అప్పుడు నేనన్నాను, మీకెక్కడో అపార్థమయ్యాం బ్రదర్. మీకేమనిపిస్తుంది? యేసు ప్రభుని నమ్మినందుకే ఆవిడ దూరమైందని, లేదా సేవకులం మేం చెబితేనే ఆవిడ దూరమైందని నువ్వు అనుకుంటున్నావా? అవును, నేను విన్నాను అన్నాడు ఆయన. యేసు ప్రభుని నమ్మావు కాబట్టి నమ్మని వాళ్ళ పెళ్లిళ్లకు, చావులకు, ఫంక్షన్లకు వెళ్ళకూడదని చెప్పడం విన్నాడంట. నా గుండె మండిపోయింది. ఇందుకు కదా మనకు సువార్త వ్యతిరేకమవుతుంది. ఇందుకు కదా సువార్థికుల్ని కొడుతున్నారు. ఇందుకు కదా సేవకుల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇందుకే కదా
ఆ రోజు నేను అతనితో చెప్పాను, బ్రదర్, ఏ బైబుల్ అయితే నేను పట్టుకొని ఉన్నానో ఈ బైబుల్లో అలాంటి మాటలు రాయబడి లేదు క్రైస్తవుడి కోసం. అది యూదుల కోసం రాయబడ్డ కర్మకాండ, ఆచారం, ఆజ్ఞ. యూదులు ఎవరితో కలవరు, ఎవరిని తమతో కలుపుకోరు. కానీ క్రైస్తవుడు బూదిగంతములకు వెళ్ళమనే ఆజ్ఞ పొందాడు, దుఃఖపడే వారితో దుఃఖపడమని ఆజ్ఞ పొందాడు, సంతోషించే వారితో సంతోషంగా ఉండమని ఆజ్ఞ పొందాడు. మేము ఎవరి పెళ్లికైనా వెళ్ళొచ్చు, ఎవరి చావుకైనా వెళ్ళొచ్చు, ఎవరి ఫంక్షన్కైనా వెళ్ళొచ్చు. కానీ ఒక్కటి మాత్రం మీరు తెలుసుకోవాలి, ఏమిటంటే మేము జీవితకాలం నిష్టలో దీక్షలో బతుకుతున్నాం క్రీస్తునందు. బాప్తిస్మము తీసుకొని మేము ముట్టకూడనివి తినకూడనివి రెండు ఉన్నాయి. వాటిని మాత్రమే మాకు పెట్టకపోతే మీ ఇంటికి వచ్చి మీరు కారంతో పెట్టిన ఇష్టంగా భోజనం చేసి మీకోసం ప్రార్థన చేస్తాము. ఇప్పుడే చెప్పాను, ప్లాస్టిక్ వద్దు, చేస్తే కరెక్ట్ గా చేయాలి, లేకపోతే సైలెన్స్ ఉండిపోవాలి. క్రైస్తవుడు దేవుడు అనుకున్నట్టు ఎందుకు ఉజ్జీవింపబడట్లేదు అనుకున్నారు? పదే పదే చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఒక్కసారి చెబితే దాన్ని గుర్తుంచుకోండి. ఏది చేసినా పర్ఫెక్ట్ గా చేద్దాం, లేదా చేయడం మానేసేద్దాం. అయితే చల్లగా ఉండు, లేదా వెచ్చగా ఉండు. ఈ నులివెచ్చని తనం వద్దు. ఎంతకాలం ఈ చెప్పిడి బ్రతుకులు బ్రతికేద్దాం చెప్పండి. కాబట్టి మనం యూదులం కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, యూదులకైతే ఆచార కర్మకాండ ఉంది. వారు ఎవరి చావులకు, పెళ్లిళ్ళకు, ఫంక్షన్లకు వెళ్ళరు. మనకు అలాంటి నియమం లేదు. మీరు మీ బంధువుల దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళండి, అందరి పెళ్లిళ్ళకు వెళ్ళండి, అందరి చావులకు వెళ్ళండి, అందరి ఫంక్షన్లకు వెళ్ళండి, అందరితో కలిసి ఉండండి. మనకే మత భేదం లేదు, కుల భేదం లేదు. మనం భారతీయులం, అందరితో కలిసి ఉండాలి, అందరితో కలిసి ఉండాలి. మనం మన ప్రేమతోనే క్రీస్తును పరిచయం చేయాలి. అసలు నీ ప్రేమను బట్టి నీలో ఉన్న దేవుణ్ణి తెలుసుకోవాలనే మనసు నా దేశానికి పుట్టుగాక. ఆమేన్. భారతదేశానికి క్రైస్తవుడు చేసిన మేలు చాలా ఉంది. చాలా మేలు చేశాడు క్రైస్తవుడు భారతదేశానికి. ఒకప్పుడు భారతదేశంలో కుష్ఠరోగులను ఎవరు ముట్టకుండా బయటికి పంపిస్తుంటే ఒక క్రైస్తవురాలే ఆ కుష్ఠరోగులను హక్కున చేర్చుకొని పుండ్లను కడిగి మరీ భోజనం తినబెట్టి క్రీస్తు ప్రేమను చూపించింది. ఆమె క్రైస్తవురాలు. ఆమె పేరు మదర్ తెరిస్సా. ఆమె సేవలను భారతదేశం గుర్తుపట్టింది. మదర్ తెరిస్సా. ఒకప్పుడు మన దేశంలో సతీ సహగమనం జరిగేది. రాజా రామ్మోహన్ రాయ్ గారు, విలియం కేరీ గారు కలిసి స్త్రీని అణిచివేయొద్దు, సతీ సహగమనం ఆపాలని పోరాడితే భారతదేశంలో ఈరోజు స్త్రీలు గౌరవంగా, క్షేమంగా బ్రతకగలుగుతున్నారు. ఆ పోరాటం చేసి స్త్రీ గౌరవాన్ని కాపాడింది ఒక క్రైస్తవుడు. ఆయన పేరు విలియం కేరీ. ఆయన పేరు విలియం కేరీ. ఇలా నేను చెబుతూ పోతే ఒకటా రెండా, భారతదేశానికి సేవ చేసుకునే అవకాశం క్రైస్తవుడికి వచ్చిన ప్రతిసారి ఒక చరిత్రలో ఓ పేజే క్రైస్తవుడి కోసం ఉంది. అది భారతదేశానికి క్రైస్తవుడు చేసిన చరిత్ర, సేవ. ఆమేన్. క్రైస్తవుడి వల్ల తాగుబోతులు మారారు, దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, నరహంతకులు మారారు, శాడిస్టు మొగుళ్ళు మారారు, చివరికి నరమాంస భక్షకులు సహా మార్చగలిగింది ఈ గ్రంథం. నరమాంస భక్షకులను కూడా మార్చగలిగింది. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఆచారాలు సాంప్రదాయాలు మార్చడం ముఖ్యమా, బ్రతుకులు మార్చడం ముఖ్యమా? మరి ఎందుకని ఆచారాలు సాంప్రదాయాలు మాట్లాడతారు? ఒక పెద్ద ఆయన అడిగాడు, ఏంటి సార్ మీరు తెల్ల చీర కట్టుకుంటే తప్ప కుదరదంటారంట, భారతదేశంలో భర్త చనిపోతేనేగా తెల్ల చీర కట్టుకుంటారని అడిగాడు ఆయన. అప్పుడు నేను ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్పాను, కాదండి, ఎవరైనా తమ జీవితాలను ఆశ్రమాలకు పూర్తిగా కమిట్ అయి ఉన్నప్పుడు వారు కూడా తమ వస్త్రాలను కాషాయంలో కట్టుకుంటారు. మేము కూడా దేవుని సేవకు పూర్తిగా సమర్పించుకున్న వాళ్ళు మాత్రమే, ఇంకా మాకు రంగు బట్టలు వద్దు, మేము కూడా దేవుని కోసమే బ్రతుకుతాం అనుకున్న వారు తెల్లబట్టలు వేసుకుంటారండి మా క్రైస్తవ్యంలో. అది శాంతికి చిహ్నం అయితే ఇది పరిశుద్ధతకు చిహ్నం అండి అని ఆయనకి చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు. చాలా మందిని అడిగాను నేను ఇలాంటి ప్రశ్న,
సమాధానం చెప్పలేకపోయారు అన్నాడు ఆయన. దేవుని ప్రజా, నీవేం చేస్తున్నావో ఈ లోకానికి అర్థమయ్యేటట్లు చెప్పు, అపార్థమయ్యేటట్లు చెబుతున్నావు. ఇంకా చాలు. లోకం అడుగుతున్న 1600 ప్రశ్నలకు నేను జవాబులు రాశాను. 1600 ప్రశ్నలకు జవాబులు రాశాను. అందులో ఒక 600 ప్రశ్నలకు జవాబులు కలిగిన ఈ పుస్తకం మీకోసం తీసుకొచ్చాను నేను. ఇందులో ఒక 600 ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. దీని పేరు సనాతన సత్య పరిరక్షణ. అంటే ప్రాచీనంలో ఉన్న సత్యం ఇది అని చెప్పే ప్రయత్నం అన్నమాట ఈ పుస్తకం. చాలా ప్రశ్నలు అడుగుతుంది లోకం మనల్ని. ప్రతి ప్రశ్నకు అర్థమయ్యేటట్లు చెప్పండి, ఆవేశాలు కోపాలు వచ్చేటట్లు కాదు. మన కర్తవ్యం దేవుణ్ణి అర్థమయ్యేటట్లు చేయడం మాత్రమే. ఆమేన్. మీకు తెలుసా, 19 సంవత్సరాల నా సేవా జీవితంలో, 19 సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్ లో 4 రాష్ట్రాల్లో పరిచర్య చేసిన అనుభవం కలిగి నేను దాదాపుగా 760 గ్రామాలకు పైగా తిరిగే కృపనిచ్చాడు దేవుడు నాకు. 612 గ్రంథాల మీద పరిశోధన చేసే కృపనిచ్చాడు దేవుడు నాకు. అనేక మత గ్రంథాలు, చరిత్ర గ్రంథాలు, ఇతిహాసాలు, పురాణాలు, అలాగే బైబిల్ గ్రంథంలోని ఎన్నో అనేక సంగతులు, 1-2 కాదు, సైన్స్ గ్రంథాలు, అన్ని గ్రంథాలను చదివి నా దేశం ఎంత గొప్పదో తెలుసుకున్నాను. నా దేశానికి ఏం చెప్పాలో తెలుసుకున్నాను. ఆమేన్. నీకు తెలిసింది చెప్పడం కాదు, ఏం చెబితే తెలుసుకుంటారో అది చెప్పాలి. నీకు తెలిసింది చెబితే ఎప్పుడు ద్వేషం, కోపమే. వారికి అర్థమయ్యేటట్లు చెబితే ఎప్పుడు సత్యము స్థాపించబడుతుంది. ఆమేన్. సత్యమేదో అది గెలవాలి. సత్యమేదో అది మాత్రమే గెలవాలి. ఇంత విస్తారమైన పరిశోధనలోనండి నేను ఎప్పుడు ఎవరిని బొట్టు తీయమనలా, ఎప్పుడు తాళి తీయమనలా, ఎప్పుడు ఏ తెల్లచీర కట్టుకోమనలా, బంగారం సమర్పించమనలేదు, ఎప్పుడు ఏ ఆచారాలు సాంప్రదాయాలు మార్చుకోమనలేదు. దేవుని ప్రేమను పంచాను, దేవుని జ్ఞానం చెప్పాను, దేవుని ఆత్మకార్యం వారి జీవితంలో జరిగేటట్లు చేశాను, వారు ప్రార్థనా గదిలో మోకరించేటట్లు చేశాను, వారు దేవుని స్నేహితులుగా మారేటట్లు చేశాను. కాలం గడుస్తూ ఉంటే వారు దేవునికి దగ్గరైన తర్వాత ఆయనకు నచ్చినట్లు బ్రతకాలి అనే తీర్మానం వచ్చినప్పుడు ఏం మార్చుకోవాలో వారే మార్చుకున్నారు, ఏం చేసుకోవాలో వారే నిర్ణయించుకున్నారు. ఇది ఉంది చూశారు, ఓన్లీ అక్షరములు కలిగిన గ్రంథం కాదు ఇది. జీవం ఇందులో నివాసం చేస్తుంది. ఇందులో ఉన్న జ్ఞానం మనిషిలోకి వస్తే మనిషి లోకానికి దీపం అవుతాడు, వెలుగవుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మనం ఒకరిని చెబితే వచ్చేది బలవంతంగా వస్తుంది, అర్థమైతే వచ్చేది తీర్మానంతో వస్తుంది. ఆమేన్. అవును. ఇప్పుడు చెప్పండి, సమాజానికి అర్థమయ్యామా, అపార్థమయ్యామా? క్రైస్తవుడు అంటేనే ఆచారాలు మార్చేవాడు, మతాలు సాంప్రదాయాలు మార్చేవాడంట. నా జీవితం మొత్తంలోనేమో మనుషుల్ని మారిందే చూశాను నేను. ఇంకా చాలు. అపార్థమైన క్రైస్తవ్యాన్ని ఇంకొకసారి అర్థమయ్యేటట్లు చేద్దాం. ఒక్క పెద్ద మాట చెప్పి ప్రార్థన చేస్తాను నేను మీకోసం. రేపటి రోజు ఇంకా విస్తారంగా మాట్లాడుకుందాం. నాకు తెలిసి రేపటి రోజు 8 గంటలకే మేబీ వాక్యం బోధిస్తానేమో నేను. మీరందరూ త్వరగా వస్తే త్వరగా మాట్లాడుకోవచ్చు. మనం ఒక పెద్ద మాట చెప్పి ప్రార్థన చేస్తాను. సరిగ్గా ఈ మాట గమనించండి. భారతదేశానికి నువ్వేదైనా అర్థమయ్యేటట్లు చెబితే నా దేశం నిన్ను కూడా గుండెల్లో పెట్టుకొని ప్రేమిస్తుంది. అంత గొప్ప దేశంలో పుట్టాం మనం. ఆమేన్. నేను ఇప్పుడే చెప్పాను, ప్లాస్టిక్ వద్దు, ప్రతిసారి పొడవ వద్దు, ఇష్టంగా చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఏదైనా సరే గుర్తుంచుకోండి, నీ భక్తి, నీ విశ్వాసము అర్థమయ్యేటట్లు భారతదేశానికి చెప్పాలి. నా దేశానికి నువ్వు అర్థమైతే నా దేశం నిన్ను కూడా గుండెల్లో పెట్టుకొని ప్రేమిస్తుంది. నా దేశానికి ఏ మత భేదం లేదు, కానీ నా దేశానికి నువ్వు అర్థం కావాలి. క్రైస్తవుడు అపార్థమైతే క్రీస్తు అర్థమవుతాడా? క్రైస్తవుడు అపార్థమైతే సువార్త అర్థమవుతుందా? లేదు. ఇన్నాళ్ళు రోషం కలిగిన భక్తి చేశారు, ఆత్మదేవుని చేత నింపబడ్డారు, పరిశుద్ధంగా బ్రతికారు, మీ ఇష్టాలను కూడా కాదనుకొని దేవుని ఇష్టం నెరవేర్చారు.
ఇంత ఉన్నతంగా బ్రతికిన మీకోసం పరిశుద్ధాత్మ దేవుని స్వరం, ఇప్పుడు జ్ఞానంతో నింపబడండి. పాము వంటి వివేకం, పావురం వంటి నిష్కపటంతో బ్రతకండి. ఏది నీ విశ్వాసమో, ఏది నీ ప్రేమో నీకు నచ్చినట్లు చెప్పొద్దు. ఎలా చెబితే అర్థమవుతుందో అలా మాత్రమే చెప్పు. అలాంటి జ్ఞానం అంతా ఇదిగో ఈ పుస్తకాల్లో నిక్షిప్తపరిచి పెట్టాను. ఈ పుస్తకాల్ని తప్పకుండా చదవండి. ఇందులో ఉన్న సంగతులు తెలుసుకోండి. ఒకవేళ మీరు ఇంతకంటే ఇంకా విశేషమైన సంగతులు తెలుసుకోవాలంటే నా ఛానల్ యూట్యూబ్లో ఉంది. అందులో 700 ప్రసంగాలు ఉన్నాయి. ప్రతిరోజు ఓ కొత్త విషయం మీరు నేర్చుకోవచ్చు. ఎందుకు ఈ పుస్తకాలు పరిచయం చేస్తున్నానో తెలుసా? ఎందుకని సందేశాలు పరిచయం చేస్తున్నానో తెలుసా? ఒక్కటే కారణం, ఈ మట్టి మనిషి ఎప్పటికైనా మట్టిలో కలిసిపోతాడు. కానీ ఈ మనిషి మట్టిలో కలిసిన ఈ మనిషిలో ఉన్న దేవుని ఆలోచన దేవుని ప్రజలతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉండాలి. ప్రజలని ఎప్పుడు బలపరుస్తూ కడుతూనే ఉండాలి. ఆమేన్. మనిషి పోయినా దేవుని పని మాత్రం ఆగకూడదు. ప్రవక్తలు పోయారు, కానీ వారి మాటలు ఇంకా మనల్ని కడుతూనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనకు వివేకం కావాలి, మనకు జ్ఞానం కావాలి, మనకు ఆలోచన కావాలి. చివరిగా ఒక్క మాట మీ ముందు పెడుతున్నాను, జాగ్రత్తగా వినండి. మీకు దేవుడు కావాలా, దేవుడిచ్చే ఆశీర్వాదాలు దీవెనలు కావాలా? కొంచెం అందరూ మాట్లాడదామా గట్టిగా? అందరూ మాట్లాడితే వినేవారికి కూడా సువార్త వినడానికి అవకాశం దొరుకుతుంది. కొంచెం గట్టిగా. దేవుడు కావాలా, దేవుడిచ్చే ఆశీర్వాదాలు దీవెనలు కావాలా? వెరీ గుడ్. మళ్ళీ మాట మార్చారు కదా. సేవకులారా, మీరందరూ విన్నారు, మీరు దేవుడే కావాలన్నారు. ఇప్పుడు నేను కొన్ని అడగబోతున్నాను, ఎంతమంది ధైర్యంగా వింటారో చూద్దాం. దేవుడే కావాలని మీరు అన్నారు కాబట్టి ఇన్నాళ్ళు మీరు ఏ ఆశీర్వాదాలు కావాలన్నారో, మీ ఆశీర్వాదాలు, మొక్కులు, దీవెనలు, స్థలాలు, పొలాలు, పెళ్లిళ్ళు, గర్భఫలాలు, ప్రమోషన్లు, ఏమేం కావాలని ఇన్ని రోజులు అడిగావో, అడుగుతున్నావో, అవన్నీ యేసు నామములో ఈ రోజు నుండి నెరవేరకపోయినా, ఉన్నవి పోయినా పర్వాలేదు గాక. ఇక్కడ ఆమెనన్నారే ఈ మధ్యలో, వాళ్ళ మనసులో ఏముందో తెలుసా? వాళ్ళు పక్క వారిని చూస్తే ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటో చెప్పనా? అన్ని పోయినట్టున్నాయా, ఆమెను అనిపించేశాడు. ఇప్పటి వరకు అంతా బానే మాట్లాడాడు కదా, పొరపాటుగా వచ్చామా ఈ పూట, రేపు రావలసిందేమో. ఆమెనని లోన భయపడుతూ ఉన్న వారి గురించి చెప్తున్నాను. భయపడకండి, ఇంకొక మాట మిగిలిపోయి ఉంది. వెనకాల చాలా మంది ఆమెనల్లా. ఎందుకు కొందరు అంటున్నారు కదా, సైలెన్స్ ఉండిపోదామని ఉండిపోయారు. ఆమెన్ అనడానికి భయపడిన వారులారా, ఆమెన్ అని భయపడుతున్న వారులారా, మీ ఇద్దరికి శుభవార్త ఏమిటంటే, ఇంకొక మాట బ్యాలెన్స్ ఉంది. నా సెంటెన్స్ పూర్తవ్వలేదు. ఇప్పుడు అది కూడా వినండి, ధైర్యంగా వినండి. మీరేమన్నారు? మాకు దేవుడు కావాలి, దేవుడిచ్చే ఆశీర్వాదాల కంటే మాకు దేవుడే ముఖ్యం అని మీరే అన్నారు. కాబట్టి ఇక మీదట, ఈ రోజు నుండి మీరు అడిగినవి, మీకున్నవి, మీకు కావాలని ఎదురు చూస్తున్నవి, ఆశీర్వాదాలు, దీవెనలు, మొక్కులు, కోరికలు, స్థలాలు, పెళ్లిళ్ళు, ప్రమోషన్లు, వాట్ ఎవర్ నువ్వు దేవుణ్ణి ఏమడిగావో అవన్నీ యేసు నామములో ఈ రోజు నుండి, పోయినా నెరవేరకపోయినా పర్వాలేదు, కానీ ఈ రోజు నుంచి దేవుడు మీ పక్క నుండి పోవుగాక. Praise the Lord. Praise the Lord. ఇప్పుడు ఎవరు మిగిలిపోలే, అందరూ ఆమెనన్నారు. ఎందుకన్నారో తెలుసా? ఇప్పుడు ఆమె, నేను అడిగినవి నా దేవుడు ఇవ్వకపోయినా పర్లేదయ్యా, ఆయన నా పక్కనుంటే చాలు అనేంత ప్రేమ ఉంది మీలో. ఎంత ప్రేమిస్తున్నారు మీరు దేవుణ్ణి! మీలో ఇంత ప్రేమ ఉంది, ఇంత విశ్వాసం ఉంది మీలో. దేవుని కొరకు ఏది పోయినా పర్వాలేదు, నా దేవుడు నాతో ఉంటే చాలు అనేంత ఉన్నత ప్రేమ నేర్చుకున్నారు మీరు.
మీ లోపట ఇంత నాణ్యత కలిగిన ప్రేమ ఉండడానికి కారకులు ఎవరో తెలుసా? దేవుడు వాడుకుంటున్న ఈ సేవకులే. ఎస్, వీళ్ళని దేవుడు వాడుకొని మీలో ముందు ప్రేమ పెట్టాడు. సేవకులమైన మేము సాధించిన మొదటి విజయం ఏదైనా ఉందంటే, మీరు దేవుణ్ణి ప్రాణంగా ప్రేమించేటట్లు చేసేందుడు, అది మా విజయం. సాతాను మీద మా పోరాటం, మా గెలుపు చాలా తృప్తిగా ఉంటుంది. ఈరోజు చూడండి, మీరు ఏ ఆశీర్వాదాలు మొక్కులు కావాలని ఆయన్ని జుట్టుపట్టి మరీ లాగినంత ఉపవాసాలుండి ఏడ్చి శోధించారు. అవి ఉన్నా లేకపోయినా పర్లేదు, నా దేవుడు నా పక్కనుంటే చాలు అన్నప్పుడు నువ్వు ఆమెనన్నావే, సాతాను గుండెలు భయపడేటట్లు నువ్వు ఆమెనన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడు సిగ్గుపడ్డాడు. ఈరోజు క్రైస్తవుడు లాభాల కోసం దేవుని నమ్ముకోలేదు. లాభాలను అవసరమైతే ఆయన కొరకు వదులుకోవడానికి కూడా ప్రేమిస్తున్నాడు. ఆమేన్. నష్టపోయి భక్తి చేయాలి, అవసరమైతే దేవుని కొరకు నష్టపోవడానికి కూడా భక్తి చేయాలి. ఇన్నాళ్ళు దేవుని దగ్గర నుంచి లాభాలు పొందాం సార్, ఇప్పుడు దేవునికి చెప్తాం, ప్రభువా నేనే నీకు లాభం అవుతాను, నీ రాజ్యానికి నేనే లాభం అవుతాను. ఆమేన్. ఇంకా చాలు, ఈ అవగాహన ఉండి లేని మిడిమిడి భక్తి చేసింది చాలు. ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరాలకు సభలకు రాకండి, మీరే ఆశీర్వాదంగా మారిపోవాలని మందిరాలకు సభలకు రండి. తప్పకుండా దేవుని కొరకు మీరు ఒక మండుతున్న దీపం అవుతారు. ఆమేన్. గురి కలిగిన భక్తి చేద్దాం, నమ్మకమైన భక్తి చేద్దాం. రేపటి రోజు ఇంకా త్వరగా రండి, వీలైన ఎక్కువ సంగతులు నేను మీతో పంచుకుంటాను. ఈ రోజు కేవలం ఉపోద్ఘాతంతో ముగిస్తున్నాను. ఈరోజు నేను పూర్తి సందేశం ఇవ్వలేదు. ఈ 50 నిమిషాలు నేను మీతో మాట్లాడిన ఈ 50 నిమిషాల సంగతులు మీ జీవితంలో నాటబడి స్థాపించబడి రేపటిలోగా మీరు నూతన పేజీతో నూతన తీర్మానంతో నింపబడుదురుగాక. పరిశుద్ధాత్మ దేవుడే మీకు ఆలోచన ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్. లేచి నిలబడదామా అందరం? పోలీసు వారు మనకిచ్చిన ఈ పర్మిషన్, ఈ టైంని మనం కరెక్ట్ గా యూజ్ చేద్దాం. మీరు తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా వెళ్ళండి. మీరు తిరిగి వెళ్ళేటప్పుడు ఎలాంటి అల్లరి లేకుండా వెళ్ళండి. కొందరుగా వెళ్ళండి, అందరూ ఒకటేసారి వెళ్ళకండి. మనం దేవుని ప్రజలం, క్రమము పద్ధతి కలిగిన ప్రజలం. మన మందిరాల్లో భక్తి మాత్రమే కాదు, క్రమము పద్ధతి కూడా నేర్చుకుంటున్నాం. కాబట్టి ఒకేసారి అల్లరల్లరిగా రోడ్డు మీదకి వెళ్ళకండి, కొందరుగా వెళ్ళండి. ఒక్క మాట ప్రవచిస్తున్నాను, నేను ప్రవచిస్తున్నాను, మీరు నమ్మితే ఇది జరుగునుగాక. ఈరోజు ఈ సభ అవగానే వెంటనే పరిగెత్తకుండా ఒక 5-10 నిమిషాలు మెల్లిమెల్లిగా వెళ్ళేవాళ్ళు, ఈ ప్రాంగణంలో ఉండి మాట్లాడుతూ అందరిని పలకరిస్తూ మెల్లిగా తిరిగి వెళ్ళే వారితో దేవుడు వచ్చునుగాక, వారి ప్రార్థన దేవుడు వినుగాక. ఒకటేసారి వెళ్ళిపోకుండా ఒక 5-10 నిమిషాలు ఈ ప్రాంగణంలో ఎవరైతే టైం స్పెండ్ చేస్తారో, మెల్లిగా ఎవరైతే వెళ్తారో, వారు ఎప్పటి నుంచో చేస్తున్న ప్రార్థనలు దేవుడు నెరవేర్చుగాక. ఆమేన్. దైవజనుడు చెప్పిన మాట మీరు విన్నందుకైనా మీ విధేయతకు ఫలితంగా దేవుడు ఇది జరిగించుగాక. చూద్దాం ఎంతమంది మర్యాదగా వెళ్తారు. కుడి చేయి పైకెత్తండి, మీకోసం ప్రార్థిస్తాను. ఎంతమంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు, అన్నా మిమ్మల్ని వాడుకున్న దేవుడు నన్ను వాడుకుంటాడని నాకు నమ్మకం కలిగింది, నేను నా జీవితాన్ని దేవునికి ఇవ్వాలనుకుంటున్నానన్నా, నేను కొత్త జీవితం జీవించాలనుకుంటున్నాను అని ఎంతమందికి ఆశ ఉందో మీరు రండి, వేదిక ముందుకు రండి. నేను మీకోసం స్వయంగా ప్రార్థన చేస్తాను. అందరూ కూడా, ఎంతమంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు అన్నా నేనున్నాను నా కోసం ప్రార్థించండి అంటారు, దయచేసి మీరు తప్పకుండా ఈ వేదిక ముందుకు రండి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను, మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. కమాన్, ఎవరు సిగ్గుపడొద్దు, భయపడొద్దు. రండి. అన్నా నేను కొత్తగా బ్రతకాలనుకుంటున్నాను, నేను పాపాన్ని విడవాలనుకుంటున్నాను, నేను డ్రగ్స్ని ఇక మానాలనుకుంటున్నాను, నేను వ్యభిచారం మానాలనుకుంటున్నాను, నేను దొంగతనం మానాలనుకుంటున్నాను, నా జీవితంలో నిజమైన జీవితం, విలువ కలిగిన జీవితాన్ని జీవించాలనుకుంటున్నాను. రా తమ్ముడు, రా చెల్లి, నీ కోసం ప్రార్థించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కమాన్, దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిగెత్తుకుంటున్నాండి. కమాన్. సర్వశక్తిమంతుడైన దేవుడు నీ జీవితంలో ఒక నూతన కార్యం చేసే సమయం ఇది. నన్ను కట్టిన దేవుడు నిన్ను కట్టబోతున్నాడు, నన్ను నిలబెట్టిన దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నేను కొత్త జీవితం జీవించాలనుకుంటున్నాను.
నాకు న్యూ లైఫ్ కావాలి. నేను పాపాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను. నా ఆలోచన విధానాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను. కమాన్ 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 రండి. మీ అందరి కోసం ప్రార్థించడానికి, మీ అందరి ప్రార్థన విని మిమ్మల్ని బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు నూతనంగా మీ మీదికి రావాలనుకుంటున్నాడు. కమాన్, ప్రతి ఒక్కరు హల్లెలూయా 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 హల్లెలూయా. థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్. చెయ్యెత్తి బ్రతిమాలుకుందాం, చెయ్యెత్తి వేడుకుందాం. కమాన్ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మాకు కొత్త జీవితం కావాలి అన్నా. మేము మారాలనుకుంటున్నాం కానీ మారలేకపోతున్నామన్నా. మాకు కూడా డ్రగ్స్ మానేయాలని ఉంది, తప్పుడు చేయడం మానేయాలని ఉంది, టైం పాస్ చేయడం మానేయాలని ఉంది. మేము కూడా గొప్పగా బ్రతకాలని ఉందన్నా. మాకు కొత్త జీవితం కావాలన్నా, మాకు కొత్త జీవితం కావాలి అని ఎంతమంది ఆశపడుతున్నారు. మీరు బతిమాలుకుంటారా దేవుణ్ణి? చేతులెత్తి కళ్ళు మూసుకొని దేవుణ్ణి అడుగుతారా? మీరు ఎంత మనసారా బతిమాలుకుంటారో అంతగా దేవుని శక్తి ఇప్పుడు మిమ్మల్ని దర్శిస్తుంది. మీ ఆలోచన విధానాన్ని దర్శిస్తుంది, మీ హృదయాన్ని దర్శిస్తుంది. పశ్చాత్తాపము కలిగిన మనస్సును దేవుడు ఇప్పుడు నీకు ఇస్తాడు. పశ్చాత్తాపము కలిగిన మనస్సును దేవుడు నీకు ఇస్తాడు. పశ్చాత్తాపము కలిగిన మనస్సును దేవుడు నీకు ఇస్తాడు. రండి, మనసారా దేవుని బ్రతిమాలుకుందాం. సరిగ్గా 2-3 నిమిషాలు మన చేతులు పైకెత్తి వేడుకుందాం, వేడుకుందాం, వేడుకుందాం. మనసంతటితో వేడుకుందాం, మనసంతటితో వేడుకుందాం. ప్రభువా నన్ను మార్చు, ప్రభువా నన్ను మార్చు. నేను పాపం నుండి విడుదల పొందాలనుకుంటున్నాను. నేను టైం పాస్ చేయకుండా ఉండలేకపోతున్నానయ్యా, నన్ను విడిపించు. నాకు నీతో సమయం గడపాలనుంది, గంటల తరబడి ప్రార్థించాలనుంది, నాకు నీ స్వరం వినాలనుందేసయ్యా, నాకు నిన్ను చూడాలనుందేసయ్యా. నాపై దయ చూపించు ప్రభువా, నాపై దయ చూపించు. అడుగు తల్లి, అడుగు బిడ్డ. ఆయన తప్పకుండా ఇప్పుడు నిన్ను దర్శిస్తారు. ఆయన తప్పకుండా నిన్ను ఇప్పుడు దర్శిస్తారు. ఆయన నిన్ను దర్శిస్తారు. హల్లెలూయా. సర్వశక్తిమంతుడు అయిన దేవా, నీ పిల్లల్ని దర్శించండి. ఆశ్చర్యరీతిగా నీ హస్తం బిడ్డల మీదకి రానివ్వండి. నోరు తెరవండి, నోరు తెరవండి. కమాన్, మనసారా ఆయన్ని వేడుకోండి. నువ్వు ఎవరికి తెలియకుండా నీ మనసులో ఇన్నాళ్ళు చేసింది కూడా, ఎవరికి కనబడకుండా నువ్వు బానిసగా మారిపోయిన నీ బలహీనత నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. నీ కన్నీళ్లను ఆయన చూస్తున్నాడు. ఎంతమంది విడుదల కోరుతున్నారు అడగండి. సర్వశక్తిమంతుడు అయిన తండ్రి, నీ పిల్లల్ని స్వాధీనపరచుకోండి, నీ పిల్లల్ని స్వాధీనపరచుకోండి. నీ పిల్లల మీదకి నీ హస్తం రానివ్వండి. భయంకరమైనటువంటి ఈ చీకటి నుంచి నీ పిల్లల్ని విడిపించండి. నేను ప్రార్థిస్తున్నాను, నేను దీవిస్తున్నాను నీ పిల్లల్ని. నీ పిల్లలకు నీకు అడ్డుగా ఉన్న చీకటిని, నీ పిల్లల హృదయానికి నీ హృదయానికి అడ్డుగా ఉన్న చీకటిని యేసు శక్తిగల నామములో వీరిని విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. I command in the name of Jesus right now. యేసు శక్తిగల నామములో వీరి స్వభావాన్ని, వీరి ఆలోచన విధానాన్ని పట్టి పీడిస్తున్న ప్రతి చీకటిని వీరిలో నుంచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. I command in the name of Jesus right now. యేసు శక్తిగల నామములో నీ పిల్లల్ని స్వాధీనపరచుకోండి నాయన. పరిశుద్ధాత్మదేవ, మీరే పాపమును ఒప్పింపజేయండి. హృదయాంతరంగములో నుండి నూతన తీర్మానాన్ని పుట్టించండి. నజరేయుడైన యేసు శక్తిగల నామములో వీరు రేపటి భవిష్యత్ అవుదురుగాక. తండ్రి, నీ పిల్లల మీద నీ హస్తం ఉంచండి. నీ పిల్లల్ని మీ స్వాధీనపరచుకోండి. నీ పిల్లల్ని నీ చేతికి అప్పగిస్తున్నాను. యేసు రక్తమందు దైవనీతిని ఆపాదిస్తున్నాను. యేసు రక్తమందు దైవనీతిని ఆపాదిస్తున్నాను. యేసు రక్తమందు దైవనీతిని ఆపాదిస్తున్నాను. యేసు రక్తమందు దైవనీతిని ఆపాదిస్తున్నాను. ఆయన నిన్ను చూస్తున్నాడు. ఎంత ఆసక్తి కలిగి నువ్వు ప్రార్థిస్తున్నావో ఆయన చూస్తున్నాడు. ఆయన తప్పకుండా ఈరోజు తన సన్నిధిని నీతో పంపిస్తాడు. ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు తెలియకుండానే మోకరించేస్తావు. నీకు తెలియకుండానే గంటల తరబడి నువ్వు కన్నీళ్లు గారుస్తావు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు.
ఇదిగో ఈ ఆల్టర్ కారులో నువ్వు ఇక్కడ ఉన్నావు. సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఆయన వేదిక దగ్గరకు వచ్చావు, ఆయన పాదాల దగ్గరకు వచ్చావు. ఆయనను వేడుకుంటున్న నీ చేతిని ఆయన విడిచిపెట్టక పట్టుకోబోతున్నాడు. ఈ రోజు నుండి నీవు మారడమే కాదు, నీ వలన నీ స్నేహితులు, నీ బంధువులు, నీ పట్టణం, నీ ప్రజలు, నీవు వేల మందిని వెలిగించేటట్లు దేవుడు నిన్ను మారుస్తాడు. ఈ వేదిక దగ్గరికి ఎంతమంది వచ్చారో గుర్తుంచుకోండి. ఎస్, ఈ భారతదేశాన్ని నీ ద్వారా దేవుడు ఆశీర్వదించేటట్లు మిమ్మల్ని వాడుకొనుగాక. మీలాగా చీకట్లో బ్రతుకుతున్న అనేకులకు మీరు వెలుగవుదురుగాక. సర్వశక్తిమంతుడైన నా తండ్రి, ఆరిపోకుండా ఉండే ప్రార్థనా తైలం వీరికి వరముగా కలుగునుగాక. అందరం కలిసి బిగ్గరగా చేద్దాం స్తోత్ర ఆరాధన. ఆరిపోకుండా ఉండే ప్రార్థనా తైలం నీ పిల్లలకు కలుగుగాక. నీ పిల్లల మీదకి నీ శక్తి వచ్చునుగాక, నీ హస్తం వచ్చునుగాక. నీ పిల్లల్ని స్వాధీనపరుచుకోండి. పరిశుద్ధాత్మదేవా, నీ పిల్లల మీద నీ హస్తం ఉంచండి. ఎన్నోసార్లు నీ పిల్లలు పాపం నుంచి విడుదల కోరారు, కొత్త జీవితాన్ని కోరుకున్నారు, కానీ చాలాసార్లు వెనక్కి వెళ్ళిపోయారు. ప్రభువా, ఈ రోజు నుండి ఈ సభ ద్వారా ఇంతమంది ముందుకొచ్చారో నీ పిల్లల జీవితంలో ఈ రాత్రి నూతన కార్యం జరుగునుగాక. నీ దాసుడిగా నా తల మీద మీరుంచిన అభిషేకాన్ని బట్టి, మీరు నాకిచ్చిన అధికారంతో ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి నీ పిల్లల దగ్గరికి మీరు రండి. రేపటి రోజు మేము ఎన్నో సాక్ష్యాలు విందుముగాక. రేపటి రోజు నుండి ప్రభువా మేము ఎన్నో అద్భుతాలను చూతుముగాక. ఇక్కడ ఎంతమంది వచ్చారో వారందరినీ స్వాధీనపరచుకోండి. నీ పిల్లలతో నీ దేవదూతలు ఉంచండి. ఈరోజు వారి గదిలోనికి వెళ్ళినప్పుడు నీ పిల్లలు గదిలో అడుగు పెట్టడానికి ముందే దేవా నీ దూతలు వారి గదిలో ఉండునుగాక. నీ సన్నిధి వారి గదిలో ఉండునుగాక. నీ పిల్లలు కన్నీళ్లతో పశ్చాత్తాపపడినప్పుడు నువ్వు నీ పిల్లలు దర్శించండి. ఎస్, దేవుని శక్తి నీ పిల్లల మీదకి పంపిస్తున్నాను. నజరేయుడైన యేసు శక్తి గల నామంలో ఆరిపోకుండా ఉండే ప్రార్థన తైలం నీ పిల్లల మీదకి రానివ్వండి. ఆరిపోకుండా ఉండే ప్రార్థన తైలం, ఆరిపోకుండా ఉండే ప్రార్థన తైలం, ఎప్పటికీ ఆరిపోకుండా ఉండే ప్రార్థన తైలం. దేవా నీ శక్తిని పిల్లల మీదకి I release in the name of Lord Jesus right now. యేసు శక్తి గల నామములో ఇప్పటి వరకు దున్నబడిన ఈ హృదయాలలో నూతన కార్యం చేయండి, నూతన కార్యం చేయండి. ఆత్మదేవాన్ని పిల్లల్ని మీరు నింపండి, స్వాధీనపరచుకోండి. ఎంతమంది నీ పిల్లలు నీ కొరకు ఎదురు చూస్తున్నారు. నీ పిల్లల మీద నీ హస్తముంచండి. ఆశ్చర్యం దేవా, నీ పిల్లల మీదకి నీ శక్తి కార్యం జరుగునుగాక. ఆరిపోకుండా ఉండే ప్రార్థన తైలం, ఆరిపోకుండా ఉండే ప్రార్థన తైలం, ఆరిపోకుండా ఉండే ప్రార్థనా తైలం నీ పిల్లల మీద ఉండునుగాక. సంఘం, సేవకులు, మేమందరం కలిసి వీరిని దీవిస్తున్నాం. ఎస్, నీ పిల్లల్ని స్వాధీనపరుచుకోండి. నీ పిల్లల్లో నివాసం చేస్తున్న ఈ చీకటి వారి స్వభావంలో నుండి బయటకు వచ్చునుగాక. ప్రియతమ్ముడు, చెల్లి, ఏ నోటితో ఏ మనసుతో నువ్వు ఒప్పుకున్నావో ఆయన విన్నాడు. ఈ రాత్రి నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇన్నాళ్ళు ఇంటికి వెళ్ళి ఫోన్ పట్టుకుని టైంపాస్ చేసావు కదా, ఇదిగో ఈరోజు జరగబోతున్న కార్యం నువ్వు కళ్ళారా చూడు. నిన్ను నువ్వే నమ్మని అద్భుతాన్ని ఒకటి నువ్వు ఈరోజు చూస్తావు. నువ్వు నీ గదిలోనికి వెళ్ళినప్పుడు నీకు తెలియకుండానే వెళ్ళి ఒక దగ్గర మోకాళ్ళ మీద మోకరిస్తావు. తండ్రి, ప్రభువా ప్రభువా అని నువ్వు పిలుస్తుంటే ఆశ్చర్యమైన దేవుని సన్నిధి నిన్ను కమ్ముకుంటుంది. దేవుని రెక్కల చాటున నువ్వు భద్రపరచబడ్డం గమనిస్తావు. నీకు తెలియకుండానే నీ మనసు మొరపెట్టడం ప్రారంభిస్తుంది. ఆత్మదేవుడు నిన్ను ఒప్పించడం ప్రారంభిస్తాడు. మునుపెప్పుడు చెయ్యని ఒక మహాస్తుతి నీ ప్రార్థనా గదిలో, నీ గదిలో వినబడుతుంది. ఆయన నిన్ను స్వాధీనపరుచుకున్నానడానికి ఇది మొదటి సూచన. రేపటి రోజు నువ్వు ఇలాంటి గొప్ప సాక్ష్యములతో వస్తావు. ఈ రాత్రి ఆయన నిన్ను దర్శిస్తాడు.
ఆయన నీతో ఉన్నాడు. అరికాలు నుంచి నడినెత్తి వరకు దేవా నీ సన్నిధి నీ పిల్లల మీద ఉండునుగాక. యేసు శక్తిగల నామంలో నీ పిల్లల జీవితంలో ఈ ప్రార్థన ఈ నిమిషము నుండే నెరవేరునుగాక. ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రైట్ నౌ. నీ పిల్లల్లో ఉన్న ప్రతి బలహీనత, ప్రతి చీకటి ఇక మరలా నీ పిల్లల్లోనికి రాకుండా నీ రెక్కలు నీ పిల్లలకు అడ్డుగా ఉండి కాపాడునుగాక. యేసు రక్తమందు దైవనీతి, యేసు రక్తమందు దైవనీతి, యేసు రక్తమందు దైవనీతి. ఎంతమంది నీ పిల్లలు ఇక్కడ ప్రభు ప్రాంగణంలో ఉన్నారు. ఇక మీదట గురి కలిగిన భక్తి, రోషం కలిగిన భక్తి నీ పిల్లలు జరిగింతురుగాక. నీ పిల్లల్ని స్వాధీనపరచుకోండి. అపార్థమైన క్రైస్తవ్యాన్ని భారతదేశానికి అర్థమయ్యేటట్లు చెప్పే వివేకము, జ్ఞానం మాకు ఇవ్వండి. ఏం చెబితే, ఏం మాట్లాడితే శత్రువు ఎదుట కూడా భోజనం ఉంటుందో మాకు నేర్పించండి. ఇన్నాళ్ళు మా ఆవేశం, మా తొందరపాటుతనంతో, మా నోటి మాటతోనే అనేక సార్లు మేము సువార్తకు అడ్డు నిలబడ్డామని ఇప్పుడు అర్థమైంది. మమ్మల్ని క్షమించండి తండ్రి, మాపై దయ చూపించండి. మేము చనిపోకముందే ఈ లోకంలో నూతనంగా వెలగాలనుకుంటున్నాం. మా జీవితాలు ముగియక మునిపి అనేకులకు ప్రారంభంగా మారాలనుకుంటున్నాం. సంఘములను, సేవకులను మీరు దర్శించి వీరి జీవితాల్లో ఒక నూతన అధ్యాయం ప్రారంభించండి తండ్రి. ఒక నూతన అధ్యాయం. మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకోమని యేసు శక్తిగల నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరికీ తోడైండును గాక. ఏది నేను మీకోసం పలికానో అది తప్పకుండా నెరవేరుతుంది. ఆమేన్. మీ ప్రార్థన గదిలోనికి, ఈరోజు మీరు గదిలోనికి వెళ్ళగానే దేవుని సన్నిధి మిమ్మల్ని స్వాధీనపరుచుకుంటుంది. రేపటి రోజు మీరు త్వరగా వచ్చి మీ జీవితాల్లో జరిగిన సాక్ష్యాలు ముందుగా నిలబడి చెప్పేటట్లు దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక. ఆమేన్. రేపు 6:30 నుండి మీరు అనుభవించబోయే దేవుని సాక్ష్యాలను, దేవుని అద్భుతాలను మీరు ఇక్కడికి వచ్చి చెప్పే అవకాశం కూడా ఇస్తారు. మీరు త్వరగా వస్తే ఈరోజు పలికిన ఈ మాట ఎంతమంది జీవితాల్లో నెరవేరిందో రేపటి రోజు మనం కల్లారా చూద్దాం, విందాం. దేవుడు యవనస్తులను రేపటి ఆయుధాలుగా మార్చునుగాక. వీరే రేపటి భవిష్యత్తై వర్ధిల్లుదురుగాక. మే గాడ్ బ్లెస్ యూ అండ్ గాడ్ బి విత్ యూ ఆల్ ద టైమ్.